నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. 2,91,159 కోట్ల రూపాయలతో తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. దశాబ్ద కాలంలో తెలంగాణ పురోగతి జరగలేదన్న భట్టి అన్ని రంగాల్లో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. 10 ఏళ్లలో ఒంటెద్దు పోకడలతో సొంత జాగీరుల గత పాలన సాగిందని, దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పలా మారిందన్నారు. రైతు భరోసాతో పాటు ఇతర హామీలన్నింటిని పూర్తిగా అమలు చేస్తామన్నారు. కాగా ఆర్థిక మంత్రి ఒత్తి పలకడం తప్ప కొత్తగా ఏమీ లేదన్నారు కేసీఆర్. బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చెల్లిందన్నారు. అటు బీజేపీ కూడా తెలంగాణ బడ్జెట్పై పెదవిర్చింది. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించలేదా? రైతాంగాన్ని కాంగ్రెస్ విస్మరించిందా? కేటీఆర్పై అసెంబ్లీలో వార్కి సిద్ధమవుతున్నారా? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. $2,91,159 కోట్ల రూపాయల బడ్జెట్ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో మేము దానికి సంబంధించి ప్లాన్ చేశామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. గత 10 ఏళ్లలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏదైతే అంకెల గారిడిగా ఉంది తప్ప తెలంగాణని పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. మేము పూర్తి స్థాయిలో గతంలో విధ్వంసమైనటువంటి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకుంటూ అభివృద్ధిని, సంక్షేమాన్ని సమానంగా చూసుకుంటూ రాష్ట్ర బడ్జెట్ని అయితే రూపకల్పన చేశామనేటువంటి మాట. బట్ కేసీఆర్ మాత్రం పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేక, రైతును శత్రువుగా భావించేటువంటి బడ్జెట్గా అయితే దీన్ని అభివర్ణించినటువంటి పరిస్థితి. కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి దీనికి సంబంధించి ఏ విధంగా పోరాటం ఉండబోతోందో చీల్చి చెండాడబోతున్నాను అనేటువంటి అది వార్నింగా, లేకపోతే దీనికి సంబంధించి ఆయన గతంలో చేసినటువంటి ఉద్యమ పోరాటంతో సమానంగా ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మీద పోరాడతారా అనేది కూడా ఒకంత ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యగా కూడా దాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. దీనికి సంబంధించి రేపు కేసీఆర్ అయితే సభలో అడుగుపెట్టి వాడి వేడిగా తన ప్రసంగాన్ని అయితే కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. ఎంతో ఆసక్తిగా తెలంగాణ ప్రజానీకం ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఏం మాట్లాడతారు? ప్రస్తుతం బడ్జెట్కి సంబంధించి 6 నెలల సమయం అయితే ఇచ్చాం. ఈ 6 నెలల సమయంలో 6 నెలలు ఆగుదాం అనుకున్నాం, బట్ 6 నెలలు కూడా ఆగేటువంటి పరిస్థితులు లేకుండా పోయినాయి తెలంగాణలో అనేటువంటి ఒక మరో కీలకమైనటువంటి వ్యాఖ్య అయితే చెప్పినటువంటి పరిస్థితి. చూద్దాం ఎలాంటి పరిణామాలు ఉంటాయి. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ గారు లైవ్లో ఉన్నారు. అలాగే పైలా కృష్ణారెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వారు కూడా లైవ్లో ఉన్నారు. అలాగే అనలిస్ట్ తాటికాయల జయరాం గారు, వారు కూడా లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో రజితారెడ్డి గారు బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు, ఎస్ రజితారెడ్డి గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా రజితారెడ్డి గారు నమస్తే అండి. 2,91,159 కోట్ల రూపాయల బడ్జెట్, అభివృద్ధి, సంక్షేమం సమానం అనేటువంటి ఒక మాట అయితే చెప్పారు. బట్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే కేసీఆర్ కంప్లీట్గా రైతుల ఊసేది, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానన్నది ఏది, దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్గా ఇవ్వవలసినటువంటి వాగ్దానాలు ఏదైతే రైతు భరోసా కావచ్చు, లేకపోతే మిగతా వాటన్నిటికి సంబంధించి కూడా ఎక్కడ ఉన్నాయి, వాటికి గ్యాస్కి సంబంధించి కావచ్చు, 2,000 రూపాయల పెన్షన్ని 4,000కు పెంచుతామన్నారు. ఏ ఒక్క హామీకి సంబంధించి కంప్లీట్గా క్లారిటీ లేకుండా సాగినటువంటి ప్రసంగం, దీన్ని బడ్జెట్గానే మేము పరిగణలోకి తీసుకోవట్లేదు అనేటువంటి మాట అయితే చెప్పినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ఏం చెప్తుంది దీనిపై? ఏ వర్గానికి కూడా స్పష్టమైన న్యాయం జరగలేదని చెప్పొచ్చండి. ఓకే, చూడండి, వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఇలా రైతు బంధు గురించి గాని, రైతు భరోసా గురించి గాని ఏదో చెప్తారని ఆశపడ్డాం, కానీ బడ్జెట్ లో దాని ప్రస్తావనే లేదు. మేము ఎన్నో పథకాలు పెట్టినామండి. వాళ్ళ వైఖరిలో అంటే అటువంటి మేము పెట్టిన ఎన్నో సంక్షేమ పథకాల గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ లో ఎలాంటి స్పష్టత లేదు. యాదవ కోసం కూడా ఏమీ పెట్టలేదు. ఇవాళ దళితుల కోసం, దళిత వర్గాల కోసం మేము దళిత బంధు పెడితే మేము 10 లక్షలు ఇస్తామంటే వాళ్ళు 12 లక్షలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దళిత వర్గాల కోసం కూడా ఎలాంటి ప్రస్తావన లేకుండానే బడ్జెట్ ముగిసిందండి. ఇవాళ దళిత సమాజం కూడా దీని మీద స్పందించాలి. మత్స్యకారులకు కూడా ఎలాంటి భరోసా ఇవ్వలేదు ఇంతవరకు. మరి రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లిందనే చెప్పొచ్చు. ఇవాళ ప్రజల గొంతు కోసింది ఈ బడ్జెట్ కూడా. చూడండి, మహిళలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏమో చేస్తామన్నారు, కానీ ఇలా బడ్జెట్ లో మహిళల కోసం పెట్టింది ఏం లేదు. సో ఏమని చెప్పుకొని వెయిట్ చేసిన ఒక మహిళగా మరి మహిళల కోసం ఏం చేస్తుంది? మహాలక్ష్మి పథకం కింద 2,500 అన్నారు, మరి ఆడపిల్లకు స్కూటీ అన్నారు, ఇంకా చాలా మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం ఇవాళ ఆడవాళ్ళ ఊసేదియలేదనంటే అసలు అన్యాయం చేసింది ఆడబిడ్డలకు.
మహాలక్ష్ములకు మహా మోసం చేసిందని చెప్పొచ్చు. ఇవాళ ఏమి చెప్తారో ఏం చేస్తారో అని చూస్తే ఏమీ లేదు. ఉన్న స్కీమ్లనే వీళ్ళు అంటే ఆల్రెడీ అంటే వీటి మీద రజిత గారు వీటి మీద చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే గతంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఏ శాఖలో చూసినా కానీ అవకతవకలు, 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు, దానికి కట్టేటువంటి వడ్డీలు ఇవన్నీ చూసుకున్నప్పుడు మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఒకంత భారమే. కానీ కొంత గ్యాప్ తీసుకునైనా వీటిని ఫుల్ఫిల్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ గత ప్రభుత్వ వైఫల్యాన్ని మాత్రం ప్రస్తుతం ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని వివరించి మరికొంత సమయమైనా పర్వాలేదు వీళ్ళు చేస్తారనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణంలో చూడకూడదా కాంగ్రెస్ పార్టీని? ఎక్కడ అటువంటి నమ్మకం అయితే కనిపించలేదండి. వీళ్ళందరినీ వంచిందని చెప్తుంటే మళ్ళీ నమ్మకం అని అడుగుతారేంటండి? అసలు రైతులను పొగిడినట్టే పొగిడిండ్రు, రైతులను నిండా ముంచిరు కదండి. రైతు భరోసాలో అనేక ఆంక్షలు పెట్టిండు సీఎం. అసలు బ్యాంకర్లు కూడా పెట్టిన ఆంక్షలు సీఎం పెట్టిండండి. బడ్జెట్ ఒట్టి డొల్లా అనేది వాస్తవం. ఇలా నిజంగా కేసీఆర్ గారు అన్నట్టు ఈ అర్భక ప్రభుత్వం ఒక పాలసీ లేదు, ఒక ఫార్ములేషన్ కూడా చేయలేదు. బడ్జెట్ అంతా నిజంగా ట్రాష్ అనిపిస్తుంది. బడ్జెట్ లో ఒక్క పద్దు లేదు, పద్ధతి లేదు. నిజంగా కేసీఆర్ గారు చెప్పింది వాస్తవం అండి. ఇలా రైతులకు శత్రువు లెక్క ప్రవర్తిస్తుంది. రైతు శత్రు ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర పరిపాలన అంతా కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. ఇలా రాష్ట్రంలో విద్యుత్ లేదు, పాలన అస్తవ్యస్తమైంది. ఒక్క పథకం మీద కూడా వీళ్ళు స్పష్టంగా చెప్తలేరు. ఇవాళ అంటే మేము 2 పంటలకు రైతు బంధు ఇచ్చినాం బ్రహ్మాండంగా. కాంగ్రెస్ ఒక్క సీజన్ కి కూడా సరిగా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇలా బట్టి ప్రసంగం ఎట్లుందంటే ఆయన బట్టి రాజకీయ ప్రసంగం చేసినట్టున్నది. అంటే ఆయన మేనిఫెస్టో చూసుకుంటే చదివినట్టుంది తప్పితే ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనిపించలేదు. కేసీఆర్ అసెంబ్లీ బయట చేసినటువంటి ఒక కామెంట్, మేము చీల్చి చెండాడబోతున్నాం చూసుకోండి అనేటువంటి ఒక మాట అన్నారంటే గతంలో ఉద్యమాలు చేసినటువంటి స్పీడ్ అంటారా, లేకపోతే ఆ తరహాలోని ఇప్పుడు ప్రజా ఉద్యమం రూపంలో మళ్ళీ మేము ప్రభుత్వం మీద దండెత్తి రాబోతున్నాం అనుకోవాలా, లేకపోతే ఆ కామెంట్ని ఏ కోణంలో చూడాలంటారు? అసలు డెఫినెట్ గా ఆ కామెంట్ ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు అటు కేంద్రం నుంచి వివక్ష ఎదురైంది, ఇటు రాష్ట్రం నుంచి కూడా వివక్ష ఎదురవ్వబోతుంది. కాబట్టి కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో సహించడు, చూస్తూ ఊరుకోడు. తెలంగాణ ప్రజల విషయంలో ఎలాంటి అన్యాయం జరిగినా కూడా కేసీఆర్ గర్జిస్తాడు అనేది వాస్తవం. అప్పుడు కాలు ఎరిగినా కుంటి కాలుతోని యాత్రలు చేసి తెలంగాణ ప్రజల కోసం ఆ స్థాయిలో పోరాట పటిమ కానీ లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత చాలా ఉంది. వ్యతిరేకతను అయితే కేసీఆర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఆ వ్యతిరేకతని కంప్లీట్ గా కూడగట్టి మరో ప్రజా ఉద్యమం రూపంలో చేస్తారా, లేకపోతే మరికొంత సమయం ఇద్దాం, రాజకీయంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి కదా అనేటువంటి గ్యాప్ అయితే తీసుకుంటారా లేదా అనేది కూడా చూద్దాం, మాట్లాడదాం దీని మీద. రైట్, ఇక డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, చాలా గొప్పగా కనపడుతున్నటువంటి అంకెల గారడిగా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట, చీల్చి చెండాడటానికి మేము రెడీగా ఉన్నాం చూసుకోండి అనేటువంటి ఒక సవాల్, ఒక ఛాలెంజ్, లేకపోతే ఒక రకమైనటువంటి హెచ్చరికన. గతంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఉగ్ర రూపాన్ని చూశారు, ఇప్పుడు కూడా అదే రూపంలో చూడబోతున్నారని అయితే బీఆర్ఎస్ కీలక నేతలు ప్రెస్ మీట్లలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ స్థాయిలో ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని, నిజంగా ప్రజల ఆకాంక్షలని నేను చెప్తున్నానటువంటి కోణంలో చూస్తారా? కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటండి, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఉన్న అప్పులే కేసీఆర్ పెట్టిన బడ్జెట్లు, కేసీఆర్ చేసిన అప్పులు కట్టడానికే కాంగ్రెస్ పార్టీ సుమారు 42,000 కోట్ల రూపాయలు ఈరోజు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు చేసిన బకాయిలు కాంగ్రెస్ పార్టీ చెల్లించడం జరిగింది. ఈరోజు ఆ రకంగా ఆలోచిస్తే 2,91,191 కోట్లు రాష్ట్ర బడ్జెట్. దాంట్లో ఆలోచిస్తే తెలంగాణ ఏర్పాటు నాటికి 75 అప్పులు. అయితే ఇదే గత ఏడాది కేసీఆర్ వచ్చినప్పటికీ దాన్ని మొత్తానికి ఎంత పెంచేసిండంటే అప్పుల కుప్ప చేసి పెట్టిండు. ఆ అప్పుల కుప్ప అప్పు కట్టడానికి 42,000 కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 7 నెలల్లో కట్టడం జరిగింది. ఈరోజు సంక్షేమం అనే పేరు పెట్టి వాళ్ళు ఎన్నో రకాలుగా స్కాములు చేయడం జరిగింది. ఆ స్కామ్ల గురించి మాట్లాడారు. ఈ మొత్తానికి బీఆర్ఎస్ శివగారు రైతు బడ్జెట్, రైతుల కోసం మేము ఇది అని ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి చాలా గొప్పగా ఆర్భాటంగా చెప్పినటువంటి పరిస్థితి. భట్టి విక్రమార్క
దాదాపు ఒక 1000 కిలోమీటర్లకు పైగా నేను నడిచాను, రైతుల కష్టాలు కళ్ళారా చూశానని చెప్పినటువంటి వ్యక్తి, మీరు రైతులకి సంబంధించి ప్రత్యేకంగా చేపట్టింది ఏంటి బడ్జెట్లో అని చూస్తే ఎక్కడ కూడా లేదు. నీటిపారుదల శాఖకు మాత్రమే చెప్పినటువంటిది 22,301 కోట్ల రూపాయల బడ్జెట్ రైతుల కోసం సపరేట్గా పెంచినటువంటి దానికి సంబంధించి కావచ్చు, వారి సంక్షేమానికి కావచ్చు, ఇతరత్ర రైతులకు మీరు పర్టికులర్గా కేటాయించినటువంటి ఫండే ఉందనేటువంటి ఒక క్వశ్చన్కి కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం ఉందా? రైతులకు ఇచ్చిన మాటని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఏదైతే చేయడానికి ఏకకాలంలో చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకుంది, ఆల్రెడీ ₹1,00,000 ఉన్న లోన్ అంతా కూడా ఆల్రెడీ వాళ్ళ ఖాతాలో పడింది. 15 తారీఖు వరకు మిగతాది కూడా చేస్తామని చెప్పి ఇప్పుడు ఎలాగో చేశాం కదా, బడ్జెట్లో కోత పెట్టారని అనుకోవచ్చా? ఇప్పుడు ఎలాగో చేసేసాం కదా, ఇంకొక సంవత్సరం పాటు రైతుల విషయంలో ప్రత్యేకంగా ఫండ్ కేటాయించకపోయినా, లేకపోతే వారికి దానికి సంబంధించి సంక్షేమం అంటారా, లేకపోతే ఇతరత్ర పంట రుణాలు అంటారా, ఇతరత్ర దేనికి కూడా కేటాయింపులు ఈ సంవత్సరానికి లేకపోయినా రైతులు ఊరుకునేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి భావన కాంగ్రెస్ పార్టీది, అలా చూడొచ్చా? వాయిస్ క్లియర్ లేదు. ఇప్పుడు వినిపిస్తోందా నా మాట? క్లియర్ లేదు అంటే నెట్వర్క్ లేదా ప్రాబ్లం ఉంటే ఒక మాట వినబడితే. రైతులకు సంబంధించి ప్రత్యేకంగా తీసుకున్నటువంటి చర్యలేంటి, బడ్జెట్లో రైతు ప్రాధాన్యాంశంగా కేటాయించినటువంటి కేటాయింపులు ఏంటి అనేటువంటి ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? వినిపిస్తోందా? శివకుమార్ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను మళ్ళీ. రైట్, ఇక పైలా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వారితో కూడా మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. కృష్ణారెడ్డి గారు, బండి సంజయ్ గాడిద గుడ్డుతో పోల్చినటువంటి ప్రస్తుత పరిస్థితి బడ్జెట్కి సంబంధించి నిజంగా ఆ స్థాయిలో విమర్శించాల్సినటువంటి బడ్జెట్ ఇది. రైతులకు మేము ఎంత చేసాం, 2 లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు 15 లోపల కంప్లీట్ చేస్తున్నాం. రైతు ప్రధాన ఎజెండాగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా దేశానికి వెన్నుముక్క రైతన్న అనేటువంటి నినాదం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీతో ఆ నినాదాన్ని ఫుల్ఫిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైతుల పట్ల మేము ఈ విధంగా ఉంటే బడ్జెట్ డొల్లా అనేటువంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారు? నీటిపారుదల రంగానికి 22,000 కోట్ల రూపాయలు చేశామనంటే అది రైతుల కోసం కాదా, గాడిద గుడ్డుతో పోల్చాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి కొన్ని విమర్శలు ఏం చెప్తుంది భారతీయ జనతా పార్టీ? ముందుగా మీకు ఈ ప్యానల్లో పాల్గొంటున్న ఇతర పార్టీల నాయకులకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన దాని మీద చర్చ జరిగిందో, బండి సంజయ్ గారు వ్యాఖ్యానించిన దాని మీద కూడా గాడిద లేదు, అక్కడ ఏదీ లేదండి. పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే బడ్జెట్ పెట్టినామంటున్నారు కానీ సంక్షేమం అనేది ఎక్కడ కనబడట్లేదు. పేరు మాత్రము రైతుల పేర్లు చెప్తున్నారు, అలాగే అడుగు బలహీన వర్గాల పేర్లు చెప్తున్నారు, మిగిలిన బలుగు బలహీన వర్గాలకు పేర్లు చెప్తున్నారు కానీ సంక్షేమం అంటే ఏందో చెప్పట్లేదు. అలాగే గతంలో ఉన్న బకాయిల గురించి చెప్పట్లేదు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి నిధుల గురించి మాట్లాడట్లేదు, అలాగే ఈరోజు విద్యుత్ సమస్య మీద మాట్లాడట్లేదు, అలాగే ఏదైతే వాళ్ళు పెన్షన్ పెంచుతున్నారో ఆ పెన్షన్ మీద లేదు, నిరుద్యోగ వృత్తికి నిధులు లేవు, ఏ ఒక్క సంక్షేమం దానికి కూడా ప్రాపర్ గా కేటాయింపులు అనేది ఈ పార్టీలో జరగలేదు, ఈ బడ్జెట్ లో జరగలేదు. అంటే ఈ ప్రభుత్వం ఎంతసేపు అంకెల గారడి చేయడము, ఏదో ప్రభుత్వాన్ని నెట్టుకొద్దామనే దాని మీదనే ఉన్నారు. ఇప్పుడు చూద్దామంటే, ఇప్పుడు మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత 70,000 కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు 6 లక్షల పైన 6,70,000 కోట్ల అప్పు అయింది. అంటే సుమారుగా సంవత్సరానికి 1,25,000 కోట్ల అప్పు చేస్తే వీళ్ళు వచ్చిన 6 నెలల్లో 35,000 కోట్లు 38,000 కోట్లు అప్పు చేశారు. అంటే వారికి వీరికి తేడా ఏముందో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. మరి వీళ్ళు కూడా గత ప్రభుత్వం చేసింది అప్పు అంటున్నారు, మరి మీరు చేస్తుంది ఏంది? ఎక్కడి నుంచి ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తారు? అప్పు తీసుకొచ్చి అంటే వాళ్ళు చేసిన మీరు చేసిన దానికి కదా. అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి అంటే ఎవరైనా చేస్తారు. ఎక్కడ ఇన్కమ్ను పెంచగలుగుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో? అలాగే రైతులకు ఏదైతే రుణమాఫీ అంటున్నారో, రుణమాఫీ అనేది శుద్ధ అబద్ధం అండి. అక్కడ 1,00,000 రూపాయల రూపు అంటున్నారు, దానికి 96
అవి కండిషన్లు పెట్టారు. ఆ కండిషన్లలో వాళ్ళు 40,000 50,000 ఆ రుణమాఫీ కూడా ఆ విఆర్ఓల చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ, ఆ మీ సేవల చుట్టూ, బ్యాంకర్స్ చుట్టూ తిరగడమే సరిపోతుంది. ఆ తిరిగిన దానికి ఖర్చులు అయితే బ్యాంకుకి వెళ్ళిన తర్వాత కూడా బ్యాంకర్స్ అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టున్నాడు. ఎస్ కృష్ణారెడ్డి గారు, ఎస్ కృష్ణారెడ్డి గారు కంప్లీట్గా చెప్తున్నది ఏంటంటే, ఎస్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంటంటే, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా మీరు రాబట్టింది ఏంటి, మేము రైతులకి ఈ విధంగా చేస్తున్నాం కదా, దీనికి సంబంధించి మీరు విమర్శించేటువంటి పరిస్థితులు ఎందుకుంటున్నాయి, మీరు అక్కడి నుంచి రాబట్టకుండా మీరు ఇక్కడ విమర్శించేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేటువంటి ఒక క్వశ్చన్ కూడా చెప్తున్నారు. ఎస్ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు నిధులు రాబట్టనటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి విమర్శించే హక్కు ఉందా అనేటువంటి ఒక మాట ఏం చెప్తారు దీని మీద కృష్ణారెడ్డి గారు? సరే, ఇది ఆడలేక మధ్యలో ఏదో అన్నట్టు ఉంది కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మనము మీరే చేసిండ్రు అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద చర్చిస్తున్నాం. దాని మీదనే మాట్లాడదామా లేదా కేంద్రం ఇచ్చిన దాని మీదనే మాట్లాడదామంటే, కేంద్రం ఏమేమి ఇచ్చింది, ఎంత ఇచ్చింది, ఒక్కొక్క శాఖకు ఎంత ఇచ్చింది అనేది దాని మీద కూడా మా దగ్గర అన్ని రాష్ట్రాలతో పాటు ఒక నిమిషం అన్ని రాష్ట్రాలతో సమానంగా కృష్ణారెడ్డి గారు అన్ని రాష్ట్రాలతో సమానంగా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి పొత్తులో భాగంగా ఉంది కాబట్టి, ఆధారపడ్డారు కాబట్టి అధికంగా ఇచ్చారు. తెలంగాణకి ఏమి ఇచ్చారు? 8 మంది ఎంపీలను గెలిపించి అంత మ్యాండేట్ ఇచ్చి మీకు ఒక ధైర్యం, భరోసా, ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో కీలకంగా వ్యవహరించినటువంటి తెలంగాణలో పుంజుకుంది అని కామెంట్ చేస్తున్నటువంటి తెలంగాణలో ఎందుకు తెలంగాణ పట్ల అంత వివక్ష అని చెప్పేటువంటి పరిస్థితికి భారతీయ జనతా పార్టీ దగ్గర సమాధానమే లేదు అని కూడా విమర్శిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ మీద. సార్ ఇందులో అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా మాట్లాడే వాళ్ళతోటి మనం వాదించలేం. కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఫస్ట్ వానికి కాలేజీలో సీట్ వచ్చేసింది, వానికి 10 లక్షల రూపాయలు కట్టాల్సి వచ్చింది, ఒక డొనేషన్ కట్టాడు. చిన్నోనికి ఎందుకు కట్టలేరు, పెద్దోనికి కట్టారు అంటే అది సమస్య కాదు. అక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గత 10 సంవత్సరాల నుంచి విడిపోయిన తర్వాత రాజధాని లేకుండా అగమ గోచరంగా ఉన్నది, అక్కడ ఇబ్బందుల్లో ఉన్నదని చెప్పేసి ఈ శాఖ ఈ సంవత్సరము వాళ్ళకి కేటాయింపులు చేయొచ్చు. ఆర్థిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి. ఇప్పుడు ఒక్క సమస్య వినండి. ఇప్పుడు కాళేశ్వరం దాని మీద కానీ, మనకి ఇంకేదన్నా సమస్య మీద కానీ, కాలేజీల మీద కానీ మీరు ఏదైతే కావాలని చెప్పేసి కేంద్రానికి అడిగితే, మీకు ప్రత్యేక పరిస్థితులలో చేయకపోతే మీరు ఇది చేయండి. రామగుండంది మన దగ్గర ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ యాక్ట్ కి ఇది ఉండే, కేంద్ర ప్రభుత్వం 6,000 కోట్లు ఇచ్చి చేసిందా లేదా? బీబీ నగర్ దగ్గర ఎయిమ్స్ గురించి మనకు నిధులు ఇచ్చిందా లేదా? ఇప్పుడు అదే నిమ్స్ హాస్పిటల్ ను ఎయిమ్స్ హాస్పిటల్ గా కన్వర్ట్ చేయాలని చెప్పేసి నిధులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉన్నదా లేదా? ఇవన్నిటిని ఆలోచన చేయకుండా ఏదో ఒకటి అక్కడ ప్రత్యేక పరిస్థితులలో హెల్ప్ చేస్తే కూడా అది తప్పు చేయాలని చూపించేసి మనకు చేయలేదు. కానీ వాళ్ళకి ఆడ ఉన్న పరిస్థితులు అక్కడ ఆ రోజు విభజన జరిగినాడు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అయిన విధానంలో చేయకపోవడం, రాజకీయ అవసరాల గురించి విభజన చేసుకొని అక్కడి ప్రజలను ఇక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టిన పార్టీ ఏదైనా ఉన్నది అంటే కూడా ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ తోటి మన కొట్లాట ఉందంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. అది అవగాహన. శివకుమార్ గారు ప్లీజ్ వారిని మాట్లాడండి. ప్లీజ్ మనం చర్చిద్దాం. ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు ప్లీజ్ దయచేసి. కృష్ణారెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. సార్ 10 సంవత్సరాలల్లా ఎప్పుడు ఏ అంశాన్ని తీసుకొని చెయ్యాలా అనేది దాని ప్రకారం చేస్తారు. కానీ వీళ్ళు ఆరోపణ చేసిన దాని మీదనో, వీళ్ళకి అవసరం బట్టి నాడు మాట్లాడడం దాని మీదనో, లేకుంటే వీళ్ళు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ తప్పులో చిక్కి వేరే వాళ్ళు నిలదీసినప్పుడు, వాళ్ళు ఎదురుదాడి చేసినప్పుడు ఒక బీజేపీ చేయడానికి కాదు. బీజేపీ పార్టీకి ఒక విధానం ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. ఏ రాష్ట్రానికి ఏ విధంగా ఆదుకోవాలనేది భారతీయ జనతా పార్టీకి ఒక క్షుణ్ణమైన ఒక ఆలోచన విధానం చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు కదా 1500 రోజుల. కృష్ణారెడ్డి గారు ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు 1500 రోజుల ప్రణాళిక ఉంది మాకు, సో దాని ప్రకారం మేము తెలంగాణలో వెళ్తామన్నారు. బట్
అది పొలిటికల్గా. బట్ రాష్ట్రానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో 7 లక్షల కోట్ల రూపాయల పైచిలకు అప్పైంది, మీరు అప్పుల కుప్పగా చేశారు అని అంటున్నారు. బట్ దానికి సంబంధించి ఎంపీలు మాత్రం రాష్ట్రానికి తెచ్చింది శూన్యం అనేటువంటి ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు కాంగ్రెస్ వారు. చూద్దాం, దీనికి సంబంధించి మాట్లాడదాం. రైట్, ఇక తాటికాయలు జయరామ్ గారు అనలిస్ట్ వారు కూడా ఉన్నారు. జయరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో అది బడ్జెట్కి సంబంధించి, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వెర్షన్ నిజంగా దాన్ని అంకెల గారిడిగా చూడాలంటారా, లేకపోతే సంక్షేమానికి మేము పెద్దపీట వేసామని చెప్తున్నప్పటికీ కూడా 22,000 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి వారు చెప్పినటువంటి 33,000 కోట్ల రూపాయలు ఎస్సీ సంక్షేమానికి, ఎస్టీ సంక్షేమానికి 17,000 కోట్లు, దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు మేము సంక్షేమానికే చేశాం కదా, అది ఎక్కడా కనిపించడం లేదా? మిగతాదంతా కూడా అభివృద్ధికి మేము కేటాయించాం కదా, ఎందుకు ఈ స్థాయిలో విమర్శలు అనేటువంటి ఒక ప్రశ్న. ఏం చెప్తారు మీరు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారాలండి. 2,91,159 కోట్లు ఫిగర్ మాత్రం చాలా టెంప్టింగ్ గా ఉంది. దీన్ని కాస్త డివైడ్ చేస్తే వైద్య ఆరోగ్య శాఖ, ఎందుకంటే నేను బేసికలీ ఒక మెడికల్ డాక్టర్ని కాబట్టి మిగతా విషయాలు కాకుండా కొన్ని అంశాలు చాలా ప్రజలకు ఏదైతే ముఖ్యమో అదే మాట్లాడాల్సుకున్నాను. ఓకే. వైద్య ఆరోగ్య శాఖ కేటాయించింది 11,468 కోట్లు. దీన్ని యాక్చువల్ పర్సంటేజ్ లో చూసుకుంటే మన రాష్ట్ర జనాభా 4 కోట్ల మంది అనుకుంటే దీనికి ఎంత వచ్చింది అంటే బిలో 3%, అంటే 2.8% కేటాయింపులు చేశారు. 2.8%. నెక్స్ట్ వచ్చేసి వైద్యం మీద కేటాయించింది ఏంది 21,292 కోట్లను కేటాయించిండ్రు. ఇది బిలో 4%, ఇంచుమించు 4% అనుకుందాం. బిలో 4% కాదు, 4.1%, 0.1%. ఇంకా చెప్పాలంటే ఇక సంక్షేమ విషయానికి వస్తే, ఇప్పుడు మీరు అడిగిన ఎస్టీల విషయానికి వచ్చినప్పుడు 33,124 వచ్చేసి ఎస్సీ సంక్షేమానికి, ఎస్టీ సంక్షేమానికి వచ్చేసి 17,056 కోట్లు వచ్చేసి ఎస్టీ సంక్షేమానికి, గృహలక్ష్మి స్త్రీల సంక్షేమానికి వచ్చేసి 2,418, శిశు సంక్షేమ శాఖకు వచ్చేసి 2,736. ఇలా చెప్పుకుంటూ పోతుంటే కొంచెం లెక్కలు మాత్రము కొన్ని అటు ఇటు అన్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే విద్య, వైద్యము ప్లస్ ఇప్పుడు ఉన్న ఆల్కహాల్, ఈ 3 చాలా కీలకమైనవి. కాబట్టి ఒకటి వచ్చేసి ఆరోగ్యం లేకుండా మహమ్మారి చేత అనేక రోగాల చేత చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి విద్య లేకుండా అనేక కుటుంబాలు రోడ్లను పడి పిల్లలు డ్రాప్ అవుట్స్గా మారి కూలీనాలు చేసుకుందామని వెళ్తే వాళ్ళకి తిండి తిప్ప లేకుండా ఈరోజు అనేక మంది రోడ్ల మీద కూలి పనులు చేసుకుంటూ కనిపిస్తుంటారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఏంటంటే కేసీఆర్ గారు, మేమంతా కేసీఆర్ గారు కాదు యావత్ తెలంగాణ ప్రజలంతా విద్యా వైద్యాన్ని చాలా విశాలంగమైన దృక్పథంతో చూస్తుంది ప్రభుత్వము. మిగతాది ఏదున్నా నీళ్లు, నిధులు, నియామకాల లోపల కొంత అటు ఇటుగా ఉన్నా కూడా మనిషికి బ్రతకడం కోసమో చదువుకోవడం కోసం ఎలాంటి ఇబ్బంది ఉండదేమో అని అనుకున్నాము. కానీ 10 సంవత్సరాల నుంచి అనుక్షణం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నెక్స్ట్ ఆల్కహాల్ మీద 14 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఆల్కహాల్ మీద వచ్చిన సంపాదన 14,000 కోట్లు అయితే ఒక్క తెలంగాణ 10 జిల్లాల మీద 10 సంవత్సరాల్లో సంవత్సరానికి వచ్చిన ఆదాయం 50,000 కోట్లు తెలంగాణ లోపల. సో ఇక ఆంధ్రప్రదేశ్ తో మన సంబంధం లేదు, అది విషయం పక్కన పెట్టేద్దాం. అంటే ఈ రోజు దినదిన అభివృద్ధిగా మాత్రము ఆల్కహాల్ రేట్లు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. ఆల్కహాల్ మీద వచ్చే ఆదాయం పెరుగుతూ ఉన్నది. ఆల్కహాల్ మీద ఆదాయం ఎంత పెరుగుతున్నది అనే దాన్ని అంచనా వేస్తే ఇక్కడ వెన్నెముక నుంచి భయపడాల్సిన విషయం ఏంటంటే అంతమంది అనారోగ్యం పాలై హాస్పిటల్ పాలవుతే హాస్పిటల్లో వైద్యం లేదు, మందులు లేవు గత 10 సంవత్సరాల నుంచి. దానికి కేసీఆర్ గారు గొప్పగా ఏం చేశారంటే చావును కూడా తెలంగాణలో పండుగ చేద్దాం అనుకొని వైకుంఠ ధామాల పేరు మీద ఎకరాల కొద్ది ల్యాండ్ను కేటాయించేసి నందనవనం లాంటి చెట్లను పెట్టించేసి శవాలను పూడ్చడానికి కాల్చడానికి పెట్టిన కాన్సన్ట్రేషన్ బతకడం కోసం మందులకు మాత్రం డబ్బులను కేటాయించలేని దుస్థితిలో ఉంది. అప్పుడు ఆ ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం సేమ్ రెండే. ఇంకా చెప్పాలంటే దొందే. అంటే ఉద్యోగ నియామకాలన్నీ కూడా మేము ఉద్యోగ నియామకాలు కూడా శరవేగంగా చేస్తున్నాం. ఈ వైద్య దానికి సంబంధించి
హాస్పిటాలిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా ఇటు నర్సింగ్ కావచ్చు, లేకపోతే డాక్టర్స్ కావచ్చు, సర్జన్స్ కావచ్చు, వీటన్నిటిని మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం, అది కనిపించట్లేదా అనేటువంటి ఒక ప్రశ్న. యా, దిస్ ఇస్ ఎ గ్రేట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు వేసినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు చెప్పాలి. ఈ రోజు సిద్దిపేటను ప్రామాణికంగా తీసుకున్నట్టయితే సిద్దిపేట హాస్పిటల్లో మేము గొప్పగా చెప్పుకున్న హరీష్ రావు అక్కడ మందులు లేవనే విషయాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఎందుకు బయట పెట్టట్లేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతలేడు? అప్పుడు ఎట్లాగో అడగవు నువ్వు, మరి ఇప్పుడు ఎందుకు అడుగుతలేవు అని అంటే తన తప్పులు ఎక్కడ బయటపడతారో తవ్వుతారేమో అని చెప్పేసి ఇప్పుడు అక్కడ మందు లేని పరిస్థితి, ఆగ్మెంటెడ్ టాబ్లెట్ యాంటీబయాటిక్ లేని పరిస్థితి సిద్దిపేటలో ఉంది. నెక్స్ట్ గాంధీ హాస్పిటల్, న్యూడల్ హాస్పిటల్ అని మన రాష్ట్రం మొత్తం గర్వంగా ఘనంగా చెప్పుకునే గాంధీ హాస్పిటల్లో డెంగ్యూ ఫీవర్ వచ్చి జాయిన్ అవుతే ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడానికి మిషన్ కూడా లేదు. దరిద్రం ఏంటంటే వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అక్కడ ప్రొఫెసర్లను మాత్రం ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ప్రొఫెసర్లను మాత్రము మళ్ళీ రిక్రూట్మెంట్ చేయలేదు గాంధీ హాస్పిటల్లో. ఇది సిగ్గుతోనే తలదించుకోవాల్సిన విషయం. ఇది గాంధీ హాస్పిటల్లో ప్రొఫెసర్లను ఇంతవరకు అపాయింట్ చేయలేదు. ఇప్పుడు పంపించేసి 3 రోజులు అయినా కూడా, ట్రాన్స్ఫర్ చేసి 3 days అయినా కూడా మీరు ఆ ప్లేస్ లో ప్రొఫెసర్లను తీసుకొచ్చి పెట్టకుండా వైద్యం ఎట్లా చేయాలి? రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆ వైద్య విద్యార్థులకు వాళ్ళ చదువులేంది, ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంది, దాని గురించి మాట్లాడరా అక్కర్లేదా? అంటే ఈ రోజు ట్రాన్స్ఫర్లను ఏ విధంగా చూడాలి? ఒక బిజినెస్ గా చూస్తున్నారా, లేదంటే పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని ప్రాంతాలలో ఈక్వాలిటీ వైద్యాన్ని ఈక్వల్ గా పంచడం కోసం చూస్తున్నారా? అంటే అప్పుడు ఇప్పుడు కూడా ఒక దోపిడీ మార్గంగానే ఉన్నది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈరోజు వైద్య విద్య కావచ్చు, నార్మల్ విద్య కావచ్చు, సెకండరీ ఎడ్యుకేషన్ కావచ్చు, స్త్రీల సంక్షేమం కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి సప్లాన్ ఏర్పాటు చేసింది. సప్లాన్ కింద రేపు ఈ కేటాయింపులు అనేటివి ఎస్సీల మీద కట్ చేస్తారా, ఎస్టీల మీద కట్ చేస్తారా, స్త్రీ సంక్షేమం మీద కట్ చేస్తారా? ఈ రోజు బాలింతలు హాస్పిటల్ పోతే మందులు కూడా లేవండి, ఐరన్ టాబ్లెట్ లేవు. సిగ్గుతో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వారు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ జయరామ్ గారు ఒక నిమిషం, జయరామ్ గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే బీసీ, మైనారిటీ, స్త్రీ శిశు సంక్షేమం, ఎస్సీ ఎస్టీ వీటన్నిటిలోనే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి వస్తాయి. మీరు ఆ స్థాయిలో మీరు చూడండి, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో చూడండి. కానీ ఇప్పుడిప్పుడే కూడా మీరు అనలైజ్ చేసి ప్రజల్లో ఒక భయాందోళన కానీ లేకపోతే ఇతరత్ర అవన్నీ కూడా క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు వద్దు. ఆర్థికంగా ఇప్పుడు దశల వారీగా చేస్తున్నాం. ఇమీడియట్గా అధికారం చేపట్టగానే మేము వెంటనే చేద్దాం అనుకున్నాం, కానీ ఆర్థిక పరిస్థితి ఎక్కడా కూడా కోఆపరేట్ చేసేటువంటి పరిస్థితి లేదు. రైతుల ఆత్మహత్యలు మమ్మల్ని కలిచివేశాయి ముందుగా, అందుకే రైతుల విషయంలో మేము నిర్ణయాలు తీసుకున్నాం. అన్నీ కూడా వడివడిగా నిదానంగా అన్ని కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందని అయితే కాంగ్రెస్ పార్టీ మాటగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం దీనికి ప్లీజ్ దయచేసి మురళి ఒక విషయం ప్లీజ్ కంక్లూడ్ చేయండి 1 minute ప్లీజ్. బీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్రాన్ని కొల్లగొట్టింది, నాశనం చేసింది అనే విషయం అందరికి తెలుసు. అది మా అందరికి తెలిసే మిమ్మల్ని గెలిపించుకున్నాం ప్రజలమందరం కలిసి. ప్రజలమందరం ఏం చేశామంటే కాంగ్రెస్ గొప్పగా పాలిస్తుంది, గొప్ప పాలన. ఇదే మాటకి వారు చెప్తున్నటువంటి మాట, కాంగ్రెస్ పార్టీ వచ్చి 6 నెలలే కదా, 4.5 సంవత్సరాలు ఉంది. ఈ లోపలే జడ్జిమెంట్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది? ప్రజల్ని దయచేసి తప్పుదోవ పట్టించద్దు. సో పక్క రాష్ట్రంతో పోల్చుకోకూడదు, బట్ పోల్చుకుంటే దానికన్నా కానీ కొంచెం బెటర్గానే మేము చేస్తున్నాం కదా. మేము 6 నెలలు సమయం ఇచ్చాం, అక్కడ కేవలం 40-45 రోజుల్లోనే పోరాటాలు మొదలుపెట్టారు. మేము 6 నెలలు సమయం ఇచ్చాం, ఇప్పటికీ కూడా ప్రజలకు మేము వెళ్ళకపోతే ఎలాంటి కామెంట్ ప్లీజ్ మాట్లాడదాం ప్లీజ్. సమయం ప్లీజ్. నేను రాజకీయ పార్టీలాగా మా పార్టీ గొప్పదంటే మా పార్టీ గొప్పది అనుకుని ఇక్కడ భజన చేయడం చేసేది నా డ్యూటీ కాదు. ప్రభుత్వం ముందు పెట్టడం ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. తప్పకుండా ప్రతి ఒక్కరిది, నాట్ ఓన్లీ యూ జయరామ్ గారు, నాట్ ఓన్లీ యూ, ప్రతి ఒక్కరి బాధ్యత. ఇప్పుడు ఉన్నటువంటి దానికి సంబంధించి సంక్షేమం ఒక సామాన్యమైన వ్యక్తిగా, ఒక సిటిజన్ గా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నా రెస్పాన్సిబిలిటీ నాకు గుర్తు చేసింది ఏంటంటే ఇక్కడ ఇంత డిఫిషియన్సీ ఉన్నది. మీరు బీఆర్ఎస్ నాయకులు చూద్దాం జయరామ్ గారు, చూద్దాం ఆ దిశలో రికవరీ చేయంగా వద్దన్న వాళ్ళు ఎవరు? రేపు కేసీఆర్ మాట్లాడబోతున్నారు. జయరామ్ గారు ప్లీజ్ లెట్ మీ జయరామ్ గారు, రేపు కేసీఆర్ మాట్లాడబోతున్నాడు. ఏం మాట్లాడతారు? నిజంగా రాష్ట్ర ప్రజలు అసలైనటువంటి ప్రతిపక్ష నేతని చూడబోతున్నారనేది బీఆర్ఎస్ చెప్తుంది. ఆయన ఏం మాట్లాడతారు? దండయాత్ర చేసినట్లుగా వారి ప్రసంగం ఉంటుందా? ఉద్యమ కాలంలో రోమాలు నిక్కపడుచుకునేటువంటి రీతిలో వారి ప్రసంగం ఉంటుందా అనేది కూడా చూద్దాం ప్లీజ్. మనం మాట్లాడాలి మిగతా వారితో కూడా. చూద్దాం జయరామ్ గారు, వినిపిస్తోందా? నా మాట వినిపిస్తోందా మీకు? నా మాట వినిపిస్తోందా? కెన్ యూ హియర్ మీ?
ఎస్ వినిపిస్తుందా? ఎస్ రైట్, రజిత గారితో మాట్లాడదాం దీనికి సంబంధించి. రజిత గారు, రేపు కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతోంది? ఉద్యమ కాలంలో చేసినటువంటి ప్రసంగంలో ఉండబోతుందా, లేకపోతే గత పాలనలో విధ్వంసమైనటువంటి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నామని చెప్తున్నారు. అసలు ఏం విధ్వంసమైంది? జరిగినటువంటి అభివృద్ధి కానీ రేవంత్ రెడ్డి అగ్రెసివ్గా మాట్లాడినటువంటి మాట, ఎక్కడా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు తెలియనీయకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతోంది. బాగాలేని దాన్ని బాగుందని మేము చెప్పేటువంటి ప్రయత్నం మేము ఎందుకు చేయాలి? బాగాలేదు కాబట్టి బాగాలేదని చెప్తున్నాం అనేటువంటి మాట. అంటే చాలామంది చెప్తున్నటువంటి మాట, ఒక సింపతి క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పథకాల విషయంలో కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి మాట. కానీ వాస్తవం అది కాదు. కేసీఆర్ భయపడుతున్నారు. నిజంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ ప్రజల ముందుకు వెళితే దీనికి సంబంధించి కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి కామెంట్స్ అనేటువంటి మాట. ఏం చెప్తుంది బీఆర్ఎస్? చూడండి, ఎన్నో చెప్పొచ్చండి, ఏమైనా మాట్లాడొచ్చు. గద్దెకెక్కి సంవత్సరం కావస్తున్నా ఇంకా గత ప్రభుత్వాలను విమర్శించుకుంటూనే పబ్బం గడుపుతున్నాడు ఆయన. ఎంతకాలం అబద్ధాలతో రాజ్యం వెళ్తాడు అనేది ప్రజలు గ్రహిస్తారు, ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా పడడానికి సిద్ధంగా లేమండి. సరే, వాళ్ళకు ఒక 6 నెలలు టైం ఇచ్చినాం. రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థమైపోయింది. ధాన్యం కొనుగోలు లేకనే లేదు, ఇన్ని రోజులు లేదు, విద్యుతే లేదు. ఇవాళ గీత కార్మికులను కానీ సబ్బండ వర్గాలను కానీ ఇవాళ వీళ్ళు వంచారు. దీని మీద మేము క్వశ్చన్ చేయకుండా వాళ్ళు రివర్స్ మమ్మల్ని అటాక్ చేస్తున్నారు. ఇందాక బలరాం గారు మాట్లాడినట్టు, అంటే జయరాం గారు మాట్లాడినట్టు, ఇంకొక వైద్య ఆరోగ్య శాఖలో 30,000 ఉద్యోగాలకు నియామకం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అయితే బట్టి గారు ఒక్క ఉద్యోగం కూడా జరగలేదు అనడం చాలా విడ్డూరం. ఇది ప్రజలంతా కూడా దీన్ని గమనించారు. ఆయన అన్ని అబద్ధాలతో రాజ్యం వెళ్దామని చూస్తున్నారు. ఇన్ని రోజులు ఎలాగో మభ్యపెట్టిరు, ఇంకా కూడా మభ్యపెట్టాలని చూస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? విధానమే లేదు, అసలు విషయమే లేదు, విజన్ కూడా లేదు వీళ్ళ దగ్గర. ఇలా పేర్ల మార్పులతో మార్చి ఇంతకాలం ఏదో గత 10 ఏళ్లలో అయినటువంటి అప్పులు వాస్తవం కాదా? ఉన్నటువంటి డెఫిసిట్ వాస్తవం కాదా? మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని కేటాయించినప్పుడు వచ్చినటువంటి పరిస్థితులకి, ప్రస్తుత పరిస్థితులకి, 7 లక్షల కోట్ల రూపాయల అప్పులకి, జరిగినటువంటి అభివృద్ధికి ఎక్కడా కూడా బ్యాలెన్స్ లేదు అనేటువంటి ఒక కామెంట్ కూడా చేస్తున్నారు. ప్రజలు నిజంగా ఆ కోణంలో చూస్తారంటారా? దాదాపు ఒక 10 ఏళ్ల పాలనలో 7 లక్షల కోట్ల రూపాయల పరిస్థితులు, ఉన్నటువంటి నిరుద్యోగం, నీళ్లు, నిధులు, నియామకాలు, ఎక్కడా కూడా బ్యాలెన్స్ అవ్వట్లేదు అనేటువంటి ఒక క్వశ్చన్. ఏం చెప్తారు దీన్ని? చూడండి, ఇవన్నీ పని చేతగాని వాళ్ళు చెప్పే మాటలండి. ఈ సంక్షేమ పథకాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 7,470 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 7,376 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే మాకంటే తక్కువగా కేటాయించింది. అంటే మరి ఎక్కువ చేసి ఇస్తానని చెప్పిండు, మరి ఇప్పుడు ఏడ తెచ్చిస్తాడండి? దళిత బంధు మేము 10 లక్షలు అంటే ఆయన 12 లక్షలు అన్నాడు. అంటే ఇవన్నీ ఇయ్యాల్సి వస్తుందని, అంటే ఈయన అలవి కాని హామీలు ఇచ్చిండు కదా, మరి అవి నెరవేర్చాలి కదా. ప్రజలు గల్లబట్టి అడుగుతారు కదండి. ఇప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి ఎంతసేపు విమర్శలు చేస్తున్నాడు. ఈ ప్రజలకు ఈజీగా అర్థమైపోయింది ఆయన మాట్లాడే మాట, ఆయన మాట మీద నిలకడలేని వ్యక్తిత్వం, ఆ స్వభావం గురించి ప్రజలకు అర్థమైంది. ఇవాళ నిరుద్యోగ భృతి అన్నాడు, వాటి నుంచి తప్పించుకోవడానికి కదండి. ఎంతమందికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? గిరిజన బంధు ప్రస్తావన లేదంట్లా. తులం బంగారం అన్నాడు, ఆడబిడ్డలకు స్కూటీ అన్నాడు, ఏమేమో అన్నాడు. ఇవన్నీ తప్పించుకోవడానికి ఈ మాటలు. కొత్త పెన్షన్ల గురించి ఊసే లేదు. భర్త చనిపోయిన భార్యలకు 4,000 ఏవో ఇస్తా అన్నాడు, అవి కూడా లేవు. ఇలా ప్రజలు అంటే ప్రతి నెల పెన్షన్ 4,000 అన్నాడు కదండి. అంటే లూటీ, అంటే స్కూటీ అన్నాడు, లూటీ చేసిండు. ఇవన్నీ దిశ లేని బడ్జెట్ ని చూసి ఎవ్వరు విమర్శించకూడదని చెప్పేసి ఆయన అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. కానీ ఇలా అందరికి అర్థమైపోయింది, ఆయన మాటలలోనే ఆయన స్వభావం ఏందని అర్థమైపోయింది. ఇలా చూడండి, ముసలోళ్లకు, అవ్వతాతలకు, దివ్యాంగులకు, నిరుపేదలకు, నిస్సహాయులకు ఎక్కువ చేసి ఇస్తా అన్న మనిషి ఇవాళ అసలు ఏమి ఇవ్వడానికి ప్రభుత్వం. రజిత గారు బీఆర్ఎస్ ఓటమి తర్వాత చెప్పినటువంటి ఒక మాట, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఓటు వేయలేదు, బీఆర్ఎస్ మీద కోపంతో వేశారు అనేటువంటి మాట. సో ఈ 6 నెలల కాలంలో ఒక నిమిషం ఈ 6 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ఇది సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి కోపం పోయిందని బీఆర్ఎస్ నమ్ముతుందా? డెఫినెట్ గా చూడండి, తల్లిదండ్రుల మీద కోపం వస్తే ఎంతో కాలం నిలవదు అన్నట్టుగా కేసీఆర్ గారి మీద కోపం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది. వాళ్ళు ఏదో అనుకున్నారు, మార్పు అంటే పాపం నిజంగానే నమ్మిండ్రు. అంటే రోజు బిర్యానీ పెట్టడం వల్ల ఏదో ఒక రోజు వెజిటేబుల్ తినాలనిపిస్తుంది. ఆ చందంగా అయిపోయిందండి ఈ రోజు ప్రజలకు. వీళ్ళు ఏదో చేస్తారని వీళ్ళని గద్దె మీద కూర్చోబెడితే ఉన్న ప్రభుత్వ పథకాలను, సంక్షేమ పథకాలను కట్ చేసుకుంటా ఈయన
టైం పాస్ చేసుకుంటా. ఇలా పెన్షన్ల పెంపు మాటే లేదు, అంబేద్కర్ అభయహస్తం ఊసే లేదు, ఇలా శూన్య హస్తం మిగిల్చిండండి. ఏవో అరచేతిలో స్వర్గం చూపించిండు, కానీ ఇలా బడ్జెట్లకు వచ్చే వరకు అవేం కనిపిస్తలేవు. బడుగు బలహీన వర్గాలకు భరోసా ఇయ్యలే ముఖ్యమంత్రి. వృత్తి కులాల మీద కత్తి పెట్టిండు ఆయన. మైనారిటీస్ ఇచ్చిన మాటలన్నీ నీటి మూటలు చేసిండండి. ఈ రోజు ఇలా 4,000 నిరుద్యోగ వృత్తి కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళే వీళ్ళని అందలం ఎక్కించారు. కానీ వాళ్ళకు డిఎస్సి, మెగా డిఎస్సి అన్నాడు, ఏమో అన్నాడు. పాపం నిరుద్యోగులను నిండా ముంచింది కదండి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా విద్యార్థులు 5 లక్షల భరోసా కార్డు అన్నాడు, ఎక్కడ పోయిందండి? అసలు దాన్ని మర్చిపోయింది ఆయన. అసలు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట ఇచ్చిన కాబట్టి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి గుర్తు పెట్టుకోను అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. హైదరాబాద్ అభివృద్ధి మీద కూడా శ్రద్ధే లేదు అసలు. నేతన్నలకు చేయూతనే ఇస్తలేడు ఈ ప్రభుత్వం. ఆటో అన్నలకు కూడా ఈయన మొండి చేయి చూపించిండండి. మొత్తానికి బడ్జెట్ అంతా కూడా దండగా ఉంది. ఇలా ప్రజలంతా కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నారు. డెఫినెట్ గా మళ్ళా కేసీఆర్ కోసం చూస్తున్నాడు. రేపు పొద్దున కేసీఆర్ గారు ఏం మాట్లాడతారా అని రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా ఎదురు చూపులు. అంటే మళ్ళా కేసీఆర్ గారే వస్తే మేము బాగుపడతాం అన్న చందంగా రాష్ట్రం తయారైపోయిందండి. ఇవాళ ఎవరికి కాళేశ్వరం మీద ఎంత నిందలేసిందండి. అంటే ప్రజల్లో కానీ రైతుల్లో కానీ ఆ స్థాయి, ప్రజల్లో ఒక నిమిషం రజిత గారు, ప్రజల్లో కానీ రైతుల్లో కానీ ఆ స్థాయి స్పందన అనేది వస్తుందంటారా? 2 లక్షల లోపు రుణమాఫీని ఆగస్టు 15 లోపల చేస్తామనేటువంటి దానికి సంబంధించి ఆల్రెడీ ప్రణాళిక కూడా స్టెప్ కూడా తీసుకున్నారు. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో రిమైనింగ్ అంతా కూడా ఆగస్టు 15 లోపల టార్గెట్గా పెట్టుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. కేసీఆర్ ప్రసంగంతో ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే పండగ వాతావరణంలో ప్రతి గ్రామంలో కూడా కొన్ని రోజుల పాటు ఆగస్టు 15 వరకు కూడా మీరు అంతా జరుపుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి, కేసీఆర్ ప్రసంగంతో ఉన్నటువంటి ప్రజలు రైతులు కూడా ఇమీడియట్గా మైండ్ సెట్ చేంజ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుందంటారా కాంగ్రెస్ పార్టీ మీద? డెఫినెట్ గా అండి. కేసీఆర్ గారు ఎంతో చేసిండండి రాష్ట్ర ప్రజల కోసం. ఆయన రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగానే కాకుండా రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డ వలె చూసుకొని ఎంతో చేశారని అంటున్నారు. ఆ 7 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి ఏది అనేటువంటి క్వశ్చన్ కూడా కాంగ్రెస్ పార్టీ వేస్తుంది కదా. దీనికి సంబంధించి రేపు క్లారిటీ ఇస్తారా వారు సభలో? 7 లక్షల కోట్ల రూపాయల అప్పులైందని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది 10 ఏళ్లలో. ఈ 7 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధిని రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మిగులు బడ్జెట్లో తీసుకున్నటువంటి విభజన తర్వాత మిగులు బడ్జెట్లో వచ్చినటువంటి రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 7 లక్షల కోట్ల రూపాయల స్థాయిలో అభివృద్ధి జరిగిందా అంటే కేసీఆర్ రేపు సభలో సమాధానాలు చెప్పేటువంటి అవకాశం ఉంటుందంట. డెఫినెట్ గా సమాధానం చెప్తారు. మీరు ఎంతసేపు అప్పుల గురించి మాట్లాడుతున్నారు కానీ అభివృద్ధి కనిపిస్తలేదండి మీ కంటికి? రాష్ట్రంలో 100 ఏళ్లలో జరగని అభివృద్ధి 10 ఏళ్లలో జరిగిందండి. 9 ఏళ్ల పరిపాలనలో 100 ఏళ్ల అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి కనిపిస్తలేదంటే ఎంతసేపు అప్పులు. మరి ఈయన ఇప్పుడు 6 నెలల కాలంలో ఆయన ఎన్ని అప్పులు తెచ్చుకున్నాడండి? గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పునాది వేస్తే బీఆర్ఎస్ దాని మీద బిల్డింగ్ కట్టిందనేటువంటి. ప్లీజ్ జయరామ్ గారు ప్లీజ్ మనం ఇందాక ప్లీజ్ జయరామ్ గారు ప్లీజ్ జయరామ్ గారు ప్లీజ్ లెట్ హర్ స్పీక్. వారిని మాట్లాడిద్దాం రజిత గారిని మాట్లాడిద్దాం ప్లీజ్. ఒక విషయం ఏంటంటే ప్లీజ్ కేసీఆర్ గారు అంత గొప్పప్పుడు కేసీఆర్ గారి గురించి జాతిపిత మహోన్నతుడు మహాత్ములాగా రజిత గారు చెప్తున్నారు. సంతోషం. చూద్దాం. కానీ మరి అంత చేస్తే జనాలు ఎందుకు చీకొట్టినట్టు చెప్పారు కదా దానికి సంబంధించి జయరామ్ గారు అదే మాట వారు. రజిత గారు జయరామ్ గారు ఒక్క నిమిషం. జయరామ్ గారు లెట్ మీ ప్లీజ్ ఒక్క నిమిషం. జయరామ్ గారు అదే మాట. 1400 స్కూళ్లను ఓపెన్ చేశారు. దీన్ని ఏం చెప్పాలి జయరామ్ గారు? అంటే ఈ రోజు వైన్ షాపులు, విపరీతమైన వైన్ షాపులో తాలిబొట్టు తెగి ఒక చెల్లెల్ లాంటి కుటుంబాలు, ఎంతో మంది కుటుంబాలు రోడ్డు. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ కు పోతే 40% పిల్లలకు తండ్రులు లేరు. ఆ పాపం ఎవరిదని చెప్పాలి? ఈ రోజు అదే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే స్కూల్ నుంచి హాస్పిటల్ పోతే మాట్లాడదాం దీనికి సంబంధించి. బీఆర్ఎస్ రేపు సభలో కంప్లీట్. జయరామ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. మాట్లాడదాం ఒకసారి. రేపు సభలో వారు ఏం మాట్లాడతారనేటువంటి క్యూరియాసిటీ అయితే అందరిలో ఉన్నటువంటి పరిస్థితి. బట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ స్థాయిలోనే మీరు చెప్పినట్లుగా. జయరామ్ గారు ప్లీజ్ అంతే తప్ప అంత మించి ఏమి మాట్లాడు. రైట్, చూద్దాం జయరామ్ గారు ప్లీజ్. మీరు అనుభవజ్ఞులు ప్లీజ్, మీరు దయచేసి మధ్యలో ఇంటరప్ట్ చేయకండి. శివకుమార్ గారు, కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎక్కడ బడ్జెట్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు. మహిళలకు 2,500 రూపాయలు కానీ, స్కూటీ విషయంలో కానీ, కరెంటు కూడా ఎవరికి కూడా 200 యూనిట్ల లోపు ఎంతమందికి అందుతుంది అనేటువంటి ఒక విమర్శ. ఆసరా పెన్షన్లకు సంబంధించి 2,000 ఉన్నటువంటి దాన్ని 4,000 రూపాయలకు పెంచుతామన్నారు. వాటి ఊసు కానీ ఈ విషయాలు కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ
లేవనెత్తేటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు అలవగానే హామీలు ఇచ్చింది అనేటువంటి ఒక ప్రశ్న ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? శివకుమార్ గారు వినిపిస్తుందా? ఎస్ ప్లీజ్. బడ్జెట్ లో ఏదైతే ప్రజలకు ఏదైతే చెప్పడం జరిగిందో, ప్రజలకు ఏం కావాలో అనే నిర్ణయంతోనే ముందుకు పోవడం జరుగుతుంది. ఖాళీ ఉంది అనేది దాంతోనే మొదలు పెట్టింది ప్రభుత్వం. ఏదైతే శ్వేతపత్రం విడుదల చేసి కేసీఆర్ చేసిన మాయ మాటలు అలా అంకరగారడి లాగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది ఖచ్చితంగా చేస్తుంది అనేది ఇప్పుడు మీకు రైతు రుణమాఫీలో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో శివగారు ఒక్క మాట ఈ సందర్భంగా, ఒక హామీ నెరవేర్చడానికి 6 నెలలు కంప్లీట్గా టైం తీసుకున్నారు అని అంటే 6 హామీలు కూడా కంప్లీట్గా అమలు చేసి ఫుల్ఫిల్ చేయాలి అంటే దాదాపు 3.5 సంవత్సరం తీసుకునేటువంటి పరిస్థితి ఉందా కాంగ్రెస్ పార్టీ? అదే కదా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రశ్న. మహిళలకు 2,500 రూపాయలు, మహిళలకు 2,500 రూపాయలు రుణం కానీ, లేకపోతే 4,000 రూపాయల ఆసరా పెన్షన్కి సంబంధించి కానీ, ఇలా 1 by 1 ప్రతి ఒక్కటి కూడా విద్య వైద్య రంగంలో కేటాయింపులు అయితే చేస్తూ ఉన్నారు కానీ ఆ స్థాయిలో లేవు అనేటువంటి మాట. కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చేసినటువంటి విమర్శలు కనీసం ఆ స్థాయిలో కూడా లేవు అనేటువంటి కొన్ని విమర్శలు, వీటికేం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బడ్జెట్ లోను ఈ రోజు ఫుల్ ఫ్లెజ్ గా బడ్జెట్ ఈ రోజు పెట్టడం జరిగింది. ఈ ఫుల్ ఫ్లెజ్ బడ్జెట్ లో ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక గ్యారంటీ ఇచ్చినాము, ఇంకా 5 గ్యారంటీలు ఇవ్వలేదు అంటే మధ్యన 1.5 month, ఒక 45 days అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ కే పోయింది. దాని తర్వాత ఖజానా ఖాళీ ఉంది. ఇటు గతంలో ఉన్న ప్రధానమంత్రి, ఇప్పుడున్న హ్యాట్రిక్ ప్రధానమంత్రిని కూడా గతంలో కేసీఆర్ పోయి అడగలేదు అని అన్నందుకనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి అడగడం జరిగింది. కనీసం భవిష్యత్ ప్రణాళికలో ఒక నిమిషం, కనీసం భవిష్యత్ ప్రణాళికలో వీటిని నెరవేరుస్తామని ఒక చిన్న ప్రకటన చేసినా కానీ ఈ విమర్శలు వచ్చేవి కావు. కనీసం ఆ ఒక చిన్న ప్రకటన మీద కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టలేకపోయింది అనేటువంటి విమర్శ ఆ కోణంలో చూడకూడదు? మురళి గారు అట్లా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్థాయిలో బడ్జెట్ ఇది పెట్టడం జరిగింది. ప్రజలకు నిజంగా కూడా ఎక్కడెక్కడ మెయిన్ అవసరమో అక్కడ పెట్టింది. ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 7 నెలలు చేయలేము అని చేతులు ఎత్తేసినట్టేనా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లుగా ఆ కోణంలోనే చూడాలా? ఎక్కడ కూడా ఉన్నటువంటి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 1 నెల నుంచి కూడా ప్రతిపక్షాలు నోరు మూసుకోకుండా దున్యా చెప్పడం జరిగింది. ఇదే హరీష్ రావు కూడా రైతు రుణమాఫీ చేస్తారంటే చెయ్యరని చెప్పిండు, ఆయన రాజీనామా చేస్తారని చెప్పిండు. ఇప్పుడు ఈ ఆల్రెడీ 1,00,000 రూపాయలు మాఫీ చేయడం జరిగింది, ఇంకో 1,00,000 మాఫీ చేస్తారు. స్పీకర్ ఫార్మాట్ లా రెడీగా పెట్టుకోమని చెప్పండి. ప్రజలు చూసేది ఏంటంటే రాబోయే సంవత్సరం రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుందో ఈ ఒక్క రోజుతో తేలిపోతుంది అనేటువంటి ఒక మాట. 50,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి అయితే ఇచ్చారు. ఎస్, వెల్ అండ్ గుడ్, దానికి సంబంధించి ఏం కాదు. కానీ ఇతరత్రా చెప్పినటువంటి వాటికి కేటాయింపులేవి అనేటువంటి ఒక ప్రశ్న ఆ కోణంలో చూడకూడదు. అంటే ఒక భయం అంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ విధానాలు ఇంతే అనుకోవాలా, లేకపోతే బీఆర్ఎస్ ముందు నుంచి కూడా చెప్తోంది మీరందరూ కూడా ఒక మాయలో పడిపోయారు, ట్రాప్లో పడిపోయారు, అధికారం కోల్పోవడం లేకపోతే అధికారం ఇదంతా మాకేం కొత్త కాదనేటువంటి మాట అయితే కేసీఆర్ చెప్పారు. బట్ ఆ కోణంలోనే భయపడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలానే చూడాలంటారా సంవత్సరం మొత్తం కూడా? కేసీఆర్ మాటల మాంత్రికుడు, ఎన్నైనా చెప్తాడు, ఏమైనా మాట్లాడతాడు. 10 సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టిండు. ప్రజల అనుమానాలు ఎవరు నివృత్తి చేస్తారు? సరే, పార్టీలు క్వశ్చన్ చేస్తున్నారు, పక్కన పెడితే బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ లో వచ్చి మాట్లాడలేదు. ఈ రోజు 2 రోజులు ఆల్రెడీ అసెంబ్లీ స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు కూడా రాలేదు. వస్తాడు అమ్మ పులొచ్చే అంటున్నారు. చీల్చి చెండాడబోతున్నాం అనేటువంటి ఒక వార్నింగ్ లేకపోతే ఇతరత్రాన అన్ని కూడా కేసీఆర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉండదండి. అంత సీన్ ఉండదు. బడ్జెట్ అవకాశం ఇచ్చింది అనేటువంటి మాట చెప్తున్నారు బీఆర్ఎస్. బడ్జెట్ అవకాశం ఇస్తుంది అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఓపెన్ గా చెప్పడం జరిగింది గతంలో కూడా. ఏమని, ఒకవేళ నువ్వు గతంలో 10 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రిగా మీ అనుభవాలని మాకు షేర్ చేయండి, ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే కూడా చేస్తామని చేయడం జరిగింది. కానీ ఖజానా ఖాళీ పెట్టి పోయిన ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ ఉండేనో ఆయనకి ఈ రోజు ఎక్కడ కూడా మాట్లాడే అర్హత లేదు, నైతిక విలువలు కూడా లేవు ఆయనకి. ఈ రోజు గొర్రెల స్కామ్ 700 కోట్లు, ఈరోజు కాళేశ్వరం తీసుకోండి, లేకపోతే మిషన్ కాకతీయ తీసుకోండి, లేకపోతే చెరువులు పూడిక అని చెప్పి
చెరువులను కుల్లగొట్టింది తీసుకోండి, ఏ రకంగా మాట్లాడతాడు. ఇప్పుడు ఇంతకుముందు జయరాం గారు మాట్లాడినట్టు యువకులంతా ఈ రోజు తెలంగాణ తాగుబోతులను తయారు చేసింది కేసీఆర్. భాష మార్పిడి, భాష అంటే కేసీఆర్ మాట్లాడిన భాషనే ఈరోజు తెలంగాణ మాతృభాష లాగా మారిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఆ దిశ లేదు కదా. ఫైనాన్షియల్ శివకుమార్ గారు, ఫైనాన్షియల్ ఎస్టిమేషన్స్ వేయడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది అనేటువంటి ఒక మాట, ఫైనాన్షియల్గా స్టెప్ తీసుకోవడంలో, లేకపోతే ఒక సంవత్సరానికి సంబంధించి కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలో కాకలు తీరినటువంటి సీనియర్లు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి కంప్లీట్ విమర్శలు లేని ప్రణాళికతో కూడినటువంటి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారనేది కూడా క్వశ్చన్ మార్క్గానే అయితే ఉంది. చూద్దాం దీనికి సంబంధించి రేపు కేసీఆర్ ఏం కేసీఆర్ ఏం మాట్లాడతారు. నిజంగా ఈ 6 నెలల కాలంలో ఒక నెల రోజులకే ప్రజలు విసిగిపోయారు, ఏం డెవలప్మెంట్ లేదని కేసీఆర్ చెప్పినటువంటి మాట, లేకపోతే కేసీఆర్ చేసేటువంటి కామెంట్స్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా ఉద్యమం సమయంలో వచ్చినటువంటి స్ఫూర్తి కావచ్చు, ఉధృతి కావచ్చు, లేకపోతే ఆ స్థాయిలో ఒక వేవ్ వస్తుందా లేదా అనేది కూడా చూద్దాం, మాట్లాడదాం దీని మీద. రైట్, కృష్ణారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కంప్లీట్గా ఈ బడ్జెట్కి సంబంధించి ఏ విధంగా చూస్తుంది? రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ప్రణాళికల్లో బాధ్యతాయుతమైనటువంటి ఒక పక్షంగా కూడా భారతీయ జనతా పార్టీ ఎటువంటి సలహాలు ఇవ్వకపోగా ఇటువంటి విమర్శలు చేసేది, ఆర్థిక పరిస్థితి భారతీయ జనతా పార్టీకి తెలియదా అనేటువంటి కొన్ని విమర్శలు ఏం చెప్తుంది బీజేపీ? ముందుగా ఇందాక కాంగ్రెస్ నాయకులు, టిఆర్ఎస్ నాయకులు మాట్లాడింది విన్నాము. ప్లీజ్. కాంగ్రెస్ నాయకులకు అసలు పాలన ఎక్కడ చేతనైతుందో అర్థం చేసుకోవాలి. 8వ నెల అయిపోనీకి వచ్చింది, ప్రభుత్వం ఏర్పడి ఈ రోజు వరకు కూడా క్యాబినెట్ పూర్తి స్థాయిలో లేదు. ఏ శాఖలో ఏం జరుగుతుందో, ఏ మంత్రి చూస్తున్నాడో, ఎవరు చూస్తున్నారో, ఎవరి కన్నుసన్నల్లో చేస్తున్నారో అర్థం కావట్లేదు. దాంతో పాలన ఈ కేటాయింపులు అనేది కానీ శాఖల వారీగా కానీ ఎక్కడ జరగట్లేదు. దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అది పక్కకు పెట్టేసి ఇక ఇంద్రుడు చంద్రుడు, ఇక ఈ దేశంలోనే ఇంత పెద్ద నాయకుడు లేడనేది టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు రేపు రావడం ఏం లేదండి, సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని పక్కదారి పట్టిస్తాడు. కాంట్రావర్షియల్ విషయంలో ఏదో పెద్ద మాటలు మాట్లాడేసి అసెంబ్లీలో అలజడి చేసేసి దాన్ని పెద్ద మొత్తంలో రచ్చ చేసేసి ఇంకా తెలంగాణలో టీఆర్ఎస్ బతుకున్నదనే ప్రయత్నం చేయడానికి రేపు వాళ్ళు పెద్ద మొత్తంలో స్కెచ్ చేసుకున్నారు. అదే జరుగుతున్నది అసెంబ్లీలో కానీ, ప్రజా సమస్యల మీద కానీ, వాళ్ళు చేసిన గత ప్రభుత్వంలో చేసిన 6 లక్షల కోట్ల అప్పుల గురించి కానీ చర్చ రాకుండా, అలాగే వాళ్ళు చేసిన అవినీతి రాకుండా, అలాగే ఆల్రెడీ కవిత గారు జైల్లో ఉన్నారు, రేపు మాపో కేటీఆర్ గారు ఉంటారు అంటున్నారు, హరీష్ రావు గారు అంటారు, కేసీఆర్ గారు కూడా జైల్లోకి వెళ్తారు అంటున్నారు. వీటన్నిటి మీద సానుభూతి పొందాలంటే రేపు అసెంబ్లీలో పెద్ద ఎత్తున అలజడిని సృష్టించాలి. ఇంకా టీఆర్ఎస్ బతికే ఉంది, కేసీఆర్ ఉన్నంత కాలం ఏదో చేస్తాడనేది భ్రమలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు దానికి పునాదేశారు. రేపు డ్రామా రసవత్తరంగా ఉంటది. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమయత్వమై ఉండాలి, కానీ లేకుంటే కేసీఆర్ ట్రాప్ లో కనుక పడితే ప్రజా సమస్యలు పక్కకెడతాయి, సంక్షేమం గురించి పక్కకెళ్తుంది. అసలు తెలంగాణ సమాజం ఏదైతే కోరుకుంటున్నదో ఆ అంశాల మీద పోకుండా వ్యక్తిగత కేసీఆర్ ప్రసంగం కావచ్చు, లేకపోతే ఆయన ఎప్పుడు స్పందించినా కానీ వారి వారి స్పీచ్లో కావచ్చు, లేకపోతే పరిస్థితుల్ని ప్రస్ఫుటించడంలో వారి శైలి అనేది అందరికీ తెలిసినటువంటి పరిస్థితే. ఉద్యమ సమయంలో కావచ్చు, లేకపోతే ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు వారు కామన్గా పెట్టేటువంటి ప్రెస్ మీట్లలో కూడా వారు మాట్లాడేటువంటి వాడి మాటలు. సో ఈ 6 నెలల పరిపాలనకు సంబంధించి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది? రేపు ఖచ్చితంగా రెచ్చగొట్టే మాటలే ఉంటాయండి. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళు దెబ్బతిన్న వ్యక్తులు కాబట్టి గతంలో కేసీఆర్ తోటి, ఈ రోజు వీళ్ళకు సంఖ్యాబలం ఉంది, ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళ ప్రదర్శన వీళ్ళు చేయడానికి ఉంటుంది. కాబట్టి అక్కడ అలజడి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉంటాయా? ఒక్క నిమిషం కృష్ణారెడ్డి గారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉంటాయా, లేకపోతే ప్రజల వాణిని వినిపించి సో ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని తెలిపేటువంటి పరిస్థితులు ఉంటాయి? ఎస్, కేసీఆర్ మాట్లాడింది వాస్తవమే అని భారతీయ జనతా పార్టీ చేత కూడా క్లాప్స్ కొట్టించేటువంటి పరిస్థితులు ఉంటాయా? కేసీఆర్ ఏంటంటే అండి, ఇక 2 అంశాలు ఉంటాయి.
ప్రజల గురించి మాట్లాడుతున్నట్టే చెప్తాడు కానీ వ్యక్తిగత విమర్శలకు ఎక్కువ వెళ్తాడు. వ్యక్తిగతంగా నేనే గొప్పవాణ్ణి అనే విధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయడంలో నాయకులు అది యాక్సెప్టరు. కాబట్టి రేపు మనము పెద్ద మొత్తంలో చూస్తాము. ఆ అలజడి దాని గురించి వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఈ రోజు శాంపుల్ గా అసెంబ్లీ నుంచి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఇది చేయాలి, కేసీఆర్ గారు రావడము అదంతా చూసుకోవడం కానీ నిజంగా కేసీఆర్ ప్రసంగం మీద మొత్తం కేసీఆర్ ప్రెస్ మీట్ బయట అంటే అసెంబ్లీ బయట మాట్లాడితేనే ఇప్పుడు ఉన్నటువంటి రెస్పాన్స్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఎస్ టైగర్ ఈజ్ కమింగ్ అని కానీ, లేకపోతే ఇతరత్ర చాలా వరకు నేను ట్రోల్స్ చూశాను దీనికి సంబంధించి. టైగర్ రేపు అసెంబ్లీలో ఏం మాట్లాడబోతుందో మీరు అందరూ చూస్తారని బీఆర్ఎస్ నేతలు కూడా చాలా ఎంతో గర్వంతో పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ స్థాయిలో గర్జిస్తారా, ఆ స్థాయిలో ఉంటుందా ప్రసంగం అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఎస్ రైట్ జయరామ్ గారు, ఫైనల్గా రేపు అసెంబ్లీలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు? దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ప్రసంగం తర్వాత కంప్లీట్గా సరే 5 ఏళ్లకి ఓటు రూపంలో రియాక్ట్ అవుతున్నప్పటికీ కూడా రేపు కేసీఆర్ ప్రసంగం తర్వాత వచ్చేటువంటి రెస్పాన్స్ ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండబోతుందంటారు? ఒకటి, కేసీఆర్ గారు డెఫినెట్ గా అసెంబ్లీకి రావాల్సిందే, అలా డౌట్ ఏం లేదు. కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, ప్రజల పక్షాన మాట్లాడాలి. ప్రజల పక్షాన మాట్లాడుతూనే చీల్చి చెండాడబోతున్నాం అన్నారు వారు ప్రసంగం అనుకునే కన్నా చీల్చి చెండాడబోతున్నాం అని కూడా చెప్పారు వారు ఆ స్థాయిలో. ఒక్క నిమిషం మురళి, ఒక ప్లీజ్ ఒక్క నిమిషం. ఎస్ ప్లీజ్. సో ప్రజల పక్షాన మాట్లాడాల్సిందే. మాట్లాడే ముందు ఒకసారి తన అంతరాత్మను తనను ప్రశ్నించుకోవాలి. ఈ రోజు నైట్ లో కూర్చొని మనం చేసిన తప్పులేంది, ప్రజలు మనల్ని ఎందుకు చీకొట్టిండ్లు, ప్రజా అవసరాలను ఎక్కడ తుంగలో దొక్కాము, దళిత బంధు పేరు మీద ఎంతమందిని మోసం చేశాము, దళిత బంధు పేరు మీద ఎంతమంది దొంగలను పోషించాము. ఈ రోజు తన పార్టీలో ఉన్న వాళ్ళు అత్యధికంగా ఎమ్మెల్యేలు 30% దళిత బంధు మీద తీసుకొని బతికి ఈ రోజు ఎలక్షన్ లో పోయి ఆ పాపం తగిలి ఈ రోజు మొత్తానికి ఒప్పుకున్నారు కదా దళిత బంధు విషయంలో కమిషన్ల ప్రక్రియ అనేది మేము ఎక్కడా కూడా సహించాం, ఇలాంటి మానుకున్నారు. అదే ఆయనే ఒప్పుకున్నారు. బట్ ప్రజలు మాత్రం దానికి ఒక నిమిషం జయరాం గారు, ప్రజలు మాత్రం దానికి తగినట్లుగానే అది పనిష్మెంట్ అంటారా, తీర్పు అంటారా, లేకపోతే ఇతరత్ర అవన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రజితారెడ్డి గారు, జయరాం గారు, కృష్ణారెడ్డి గారు, శివకుమార్ గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది వాళ్ళ బిగ్ టాక్.